వానాకాలం 9,000 కోట్లు, ఈ యాసంగి 5,000 కోట్లు, మొత్తం 14,000 కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రైతుబంధు ఎగబెట్టింది. 14,000 కోట్లు రైతుబంధు ఎగ్గొట్టి వాటిని రుణమాఫీలో ఇస్తున్నట్లు చూపిస్తున్నారు. పంట బీమాకు సంబంధించి బడ్జెట్లో డబ్బులు పెట్టి ఒక్క రైతుకు కూడా ఇవ్వలేదు. పోయిన ఎండాకాలం సిద్దిపేటలో 1,350 ఎకరాల్లో వడగండ్ల వానకు పంట నష్టం జరిగింది. ఇప్పటి వరకు ప్రభుత్వం చెల్లించలేదు. ఒక సిద్దిపేట జిల్లాలోనే 10,000 ఎకరాలు పంట నష్టం జరిగిందని అంచనా. తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందించాలని వారి తరపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వడగండ్ల వానకు పంట నష్టపోయిన కౌలు రైతులకు కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. సంతోషపడదు మూడు విషయాలు నష్టం జరిగిన దానికి నేను మళ్ళీ వాళ్ళకు చెప్పిన ఏది కూరగాయలు పండ్ల తోటలు వేరే టైం చూస్తారు, వరి పంటకు వేరే వాళ్ళు చూస్తారు. వరి పంట అయినా మన ఎంబడి వచ్చిండు, ఆ కూరగాయలు అయినకు ఆయన కూడా చెప్పిన ఫోన్లో వస్తాడు. ఇవాళ రేపు ఎల్లుండి నుండి రాస్తారు. అందరికీ సాయం జరుగుతుంది. జిమ్మేదారు నాది. ఇంకా ధైర్యం తెచ్చుకోండి. నీళ్లు కూడా ఎప్పుడు వస్తాడు చేస్తా. మళ్ళీ చేస్తా తల్లి, చేస్తా. కాపాడుకుంటా ధైర్యంగా ఉండండి. ధైర్యంగా కోల్పోకుండా నేను నిలబడతా. మీకు అన్నిటికీ నిలబడతా. ఏ కష్టం వచ్చినా నేను ఉంటా, కాపాడుకుంటాను. ఉంటుంది. మీరు రాకుండానే 99% పనిచేసి పెడతా. ఏదైనా పైసా మీద తిప్పలైతే రాదు. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. Hi, I'm Jyoti Singh. Please like and subscribe GRTV channel. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.